ఆనంది వాళ్ళ కాలేజ్లో అయితే మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అందులో ఆనందిని వాళ్ళ లెక్చరర్ అయితే బాగా పొగుడుతూ ఇలా అంటూ ఉంటారు. ఇలాంటి ఆనందీలు ఇంకెంతోమంది ఈ కాలేజ్కి వచ్చి చదువుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఆనందిని చూసి అందరూ ఇన్స్పైర్ అవ్వండి. ఆనంది చాలా మంచి అమ్మాయి, అలాగే తను చదువులో కూడా ఫస్ట్, అన్నింట్లో ఫస్ట్, తెలివైన అమ్మాయి. ఆనందిని చూసి అందరూ కూడా ఇన్స్పైర్ అవ్వాలని చెప్పి వాళ్ళ లెక్చరర్ అయితే స్పీచ్ ఇస్తూ ఉంటుంది. అది చూసి సూరజ్ వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆనంది కోసం క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక జీవన అయితే ఈ ఆనందిని అక్కడ ఇక్కడ అన్ని దిక్కులా పొగడమే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళ లెక్చరర్ అలా స్పీచ్ ఇస్తూ ఉండగా ఇంతలో వంశీ అయితే తన డ్యూటీ కోసం అని చెప్పి పోలీస్ డ్రెస్లో కానిస్టేబుల్స్తో కలిసి వస్తాడు. ఇక వంశీ పోలీస్ డ్రెస్లో రావడం చూసి ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి వంశీ గారు ఏడుకు వచ్చారు, ఇప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పి ఆనంది కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ లెక్చరర్ పోలీసులను చూసి ఇలా అంటూ ఉంటుంది. అసలు మీరు ఎవరు పర్మిషన్ తీసుకుని ఇక్కడికి వచ్చారు, ఇక్కడ మీటింగ్ జరుగుతుందని చెప్తున్నాం కదా అని చెప్పి అంటే, లేదు ఈ ఆనంది అనే అమ్మాయి ఈ కుట్టియే చిన్నప్పుడు తప్పించుకొని శంభు అనే అతన్ని హత్య చేసి తప్పించుకుంది. ఇప్పుడు పూర్తి ఆధారాలు ఉన్నాయి, తిన్న మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అరెస్ట్ చేసి ఆనందిని అయితే పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.